శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాం. దానిలో 1937 ఫిబ్రవరి 6వ తారీఖు ఆ రోజున ఇది 350వ. జి షణ్ముఖం అని ఆయన న్యాయవాది. ఆయన పేరు షణ్ముఖం. ఆయన న్యాయవాది. ఆయన భక్తి శక్తులు కలిగి ఉన్నవాడు. ఆయనతో మాట్లాడుతూ భగవాను ఆత్మసిద్ధికై గురువుని 12 ఏళ్లు సేవించాలని శాస్త్రాలు చెప్తాయి. గురువు ఏం చేస్తాడబ్బా? దాన్ని శిష్యుని చేతిలో తెచ్చి పెడతాడా? ఆత్మ సదా సిద్ధమయ్యే ఉంది కదా. ఆ దీర్ఘ శుశ్రూష విషయంలో సామాన్యుడు ఏమంటాడు? జీవితాన్నెప్పుడు ఆత్మే అయి ఉన్నాడు, కానీ అది వాడు ఎరుగడు. వాడు దేహాది అనాత్మను ఆత్మగా భ్రాంతి పడుతున్నాడు. అట్టి విపరీతం అజ్ఞానం వల్ల కలుగుతోంది. అజ్ఞానాన్ని కనుక తుడిచేస్తే ఆ భ్రమ కూడా తొలగిపోతుంది. యథార్థ జ్ఞానం వెలువడుతుంది. ఆత్మజ్ఞుల సాంగత్యం చేత జీవి తన అజ్ఞానాన్ని క్రమంగా తగ్గిస్తూ చివరికి పూర్తిగా తుడిచేస్తాడు. ఈ విధంగా నిత్యమైన ఆత్మ తెలియబడుతుంది అని చెప్పారు భగవాన్ షణ్ముఖం గారికి. ఏమని చెప్పారంటే, ఆయన చాలా భక్తి శ్రద్ధలు కలిగిన వాడు గనక ఆయనతో భగవాన్ మాట్లాడుతూ ఇలా అన్నారట: ఆత్మసిద్ధి కోసం గురువుని 12 ఏళ్లు సేవించాలి, అప్పుడే ఆత్మసిద్ధి కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఈ 12 ఏళ్లు గురువుని సేవించుకుంటే ఆ గురువు ఏం చేస్తాడు? ఆ ఆత్మని తెచ్చి శిష్యుడి చేతిలో పెడతాడా? మరి ఆత్మ ఎప్పుడూ ఉన్నదే కదా. ఇప్పుడు లేకపోతే దాన్ని తెచ్చి గురువు శిష్యుడి చేతిలో పెట్టచ్చు, కానీ ఆత్మ ఎప్పుడు ఉన్నదే కదా. ఆ దీర్ఘ శుశ్రూష విషయంలో, ఎందుకంటే ఈ 12 సంవత్సరాలు సేవ చేయాలి అన్న విషయంలో సామాన్యుడు ఏమంటాడు? సామాన్యమైన వాడికి 12 ఏళ్లు చేయాలన్న విషయంలో సామాన్యుడు ఏమంటాడు? జీవితాన్నెప్పుడు ఆత్మే అయి ఉన్నాడు, కానీ అది వాడు ఎరుగడు. వాడు దేహాదికాన్ని అయిన అనాత్మని ఆత్మ అనుకుంటున్నాడు. దేహేంద్రియ మనోబుద్ధులతో కూడిన దాన్ని ఆత్మ అనుకుంటున్నాడు. అంటే దేహేంద్రియ మనోబుద్ధులు తాను అని అనుకుంటాడు అతడు. అది అట్టి విపరీతం అజ్ఞానం వల్ల కలుగుతోంది. తాను ఆత్మస్వరూపుడై ఉండి కూడా అజ్ఞానం వల్ల దేహేంద్రియాది సంఘాతము తాను అనుకుంటున్నాడు. అది అజ్ఞానం వల్ల కలుగుతోంది. ఆ అజ్ఞానాన్ని తుడిచేస్తే ఈ భ్రమ కూడా తొలగిపోతుంది. యథార్థ జ్ఞానం బయటపడుతుంది. కాబట్టి ఆత్మజ్ఞుల సాంగత్యం చేత జీవి తన అజ్ఞానాన్ని క్రమంగా తగ్గించుకుంటూ చివరికి పూర్తిగా తుడిచి వేసుకోగలుగుతాడు అన్నమాట. 12 ఏళ్ల శుశ్రూష, గురు శుశ్రూష అని పెట్టారు అంటే అది అనేక జన్మలుగా దేహేంద్రియ సంఘాతము నేను అన్న అజ్ఞాన భావన కలిగి ఉన్నటువంటి ఈ జీవుడు అనబడేవాడు తన నిజంగా ఆత్మస్వరూపమే అయినా ఈ అజ్ఞాన భావనతో ఉండడం చేత అట్టివాడు గురువు యొక్క ఆత్మ స్వరూపమును తెలిసిన సద్గురువు యొక్క సాంగత్యం చేత ఆ జీవిత అజ్ఞానాన్నంతా క్రమంగా తొలగించుకుంటూ పూర్తిగా తుడిచివేసుకోగలుగుతాడు. ఆయన సాంగత్యంలో ఆయన యొక్క వ్యవహారాలని, ఆయన జీవన విధానాన్ని, ఆయన బోధిస్తున్న బోధని, తన నిజస్వరూప వివరణని, తాను కాని దానిని ఎట్లా తొలగించుకోవాలి అన్న దానిని ఆయన ఆచరిస్తూ మళ్ళీ బోధ రూపంగా తెలియజేస్తూ ఉంటాడు. గనక సదా సద్గురువుని అంటే సత్పురుషుల్ని సన్నిధానంలో ఉన్నవారు వారి అజ్ఞానాన్నంతా వివేకవంతంతో తెలుసుకుని దాన్ని అంతటిని తొలగించుకోగలుగుతారు. అప్పుడు చివరికి పూర్తిగా తొలగించేసుకుంటారు. ఆ విధంగా నిత్యమైన తన స్వరూపమైన ఆత్మ తనకి తెలియవస్తుంది. అడ్డుగా ఉన్నదంతా తొలగిపోయేసరికి అక్కడే
తానే ఉన్నటువంటి తన నిజ స్వరూపం తెలియవస్తుంది. అందుకని ఇది 12 సంవత్సరాలు శుశ్రూష చేయాలి అని శాస్త్రాలు చెబుతాయి. అంటే మనలో అజ్ఞానం తొలగాలి అంటే జ్ఞానము కలిగిన వారి సన్నిధానంలో వారి వివేక వైరాగ్యాలతో కూడినటువంటి జీవన విధానంతో మనం కూడా మన జీవితాన్ని అలాగా నడుపుకోవడం గనక చేస్తూ పోతే మన అజ్ఞానం అంతా తొలగిపోతుంది, మనం ఆత్మస్వరూపులమై ఉంటాము అని భగవాను షణ్ముఖం గారికి చెప్పారు. కాబట్టి షణ్ముఖం గారే కాదు, ఎవరైతే భక్తి శ్రద్ధలు కలిగి గురువు యందు విశ్వాసం కలిగి తన స్వస్వరూపాన్ని తాను పొందాలి అని గాఢమైన కాంక్ష కలిగి ఉంటారో వారందరికీ కూడా భగవాన్ యొక్క సందేశం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందేశాన్ని మనం అందరం సదా జ్ఞప్తిలో ఉంచుకున్నాం. సత్సాంగత్యం వల్ల, సత్శాస్త్ర పఠనం వల్ల, సద్విషయాలను తెలుసుకుంటూ ఆ విధంగా జీవించడం వల్ల మనం మోహాధికాలు నేను అనుకున్న అజ్ఞాన భ్రాంతి పోయి మన స్వస్వరూపాన్ని అతి స్పష్టంగా మనం పొందగలుగుతాము అనేటువంటి దివ్య సందేశం అందింది మనకి ఈ రమణ సద్గురు దేవులకు అనేక అనేక వందనములు.